మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన విధేయత ఎంత అంటే శిలువ మరణము పొందినంతగా. ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడుగా, దేవునితో సమానంగా ఉండాలి నేను అని అనుకోలేదు. కానీ తండ్రి ఏ పని మీద అయితే భూలోకానికి పంపించారో ఆ పనిని నెరవేర్చడంలో తండ్రి యొక్క చిత్తానికి పూర్తిగా విధేయత చూపినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఏంటి తండ్రి యొక్క చిత్తము అని కనుక ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయములో మనం గమనించవచ్చు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. కాబట్టి తండ్రికి ప్రార్థన చేస్తూ ఒక గిన్నె ఆయన ముందు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఏంటి ఆ గిన్నె అని కనుక ఆలోచన చేస్తే సమస్త మానవాళి యొక్క పాపముతో నింపబడినటువంటి గిన్నె. సమస్త మానవాళి యొక్క పాపాన్ని, అవిధేయతను తనలోనికి తీసుకోవడానికి ప్రభు సిద్ధపడ్డారు. ఆ యొక్క భరించలేనటువంటి పాపస్థితి అక్కడ కనకపడుతుంది. ఒకవేళ తండ్రికి ప్రార్థన చేస్తే అది త్రాగకుండా నాకు విడుదల దయచేస్తారేమో అనేటువంటి ఒక చిన్న ఆశ కలిగినటువంటి వారుగా ప్రభు కనపడుతున్నారు. అంత భయంకరమైనటువంటి పాపాన్ని తన మీద వేసుకోవడానికి సిద్ధపడినాడు. అందుకని అంటున్నటువంటి మాట, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే అని అంటారు. కాబట్టి తండ్రి యొక్క చిత్తము ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి విధేయత చూపించినటువంటి వాడిగా ప్రభు మనకు కనపడుతున్నారు. ఈ లోకంలో చాలామందికి విధేయత అనేది కొరవైపోయింది. విధేయులుగా ఉండటం అంటే తనను తాను అవమానపరుచుకున్నట్లుగా అనేకులు భావిస్తున్నారు. కానీ ప్రభువు శిలువ మరణానికి అప్పగించడానికి వచ్చినప్పుడు ఆయన దీనిని ఏమీ కూడా పట్టించుకోలేదు. పిల్లరా, శిలువ మరణం అనేది ఒక భయంకరమైనటువంటి మరణము. అనగా భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారిని, విపరీతమైనటువంటి పోకడలు కలిగి సమాజానికి హాని కలిగిస్తున్నటువంటి వారికి ఆనాటి కాలంలో శిలువ మరణాన్ని వేసేటువంటి వారు. అసహించబడినటువంటి మరణము శిలువ మరణమే. దానిని సైతం కూడా ప్రభు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లరా, కారణం ఏంటంటే మనందరి దోషాలు, మనందరి పాపములను తీసివేయడానికే. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఆనాడు ఏదైనా తోటలో దేవుడు తినవద్దన్నటువంటి పండును తినడం ద్వారా ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యాడు. తద్వారా సమస్త మానవాళి యొక్క జీవితంలోనికి పాపం అనేది ప్రవేశించింది, అనగా మరణం అనేది ప్రవేశించింది. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అవును, ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. తండ్రి ఏదైతే ఆయనకు సెలవిచ్చారో, నీవు శిలువ మరణాన్ని పొంది నీ రక్తం ద్వారా అనేకులను నీతిమంతులుగా చెయ్యి అని ఏదైతే ఆజ్ఞాపించారో, ఆజ్ఞకు విధేయులై ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేసినట్లుగా మనం గమనించుకున్నారా. కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క విధేయమైనటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేద్దాం. అంత భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు తింటూ, అంత అవహేళన చేయబడుతూ, ఆయన మీద ఉమ్మి వేసి పిడిగుడ్డలతో కుద్ది, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను కొట్టినవాడు ఎవడని వారు అపహసిస్తున్నప్పుడు మౌనంగా దాని అంతటిని కూడా భరించారు. కారణం ఏంటంటే నీవు నేను రక్షించబడాలని. కాబట్టి ప్రభు యొక్క విధేయతను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాటలకు మనం విధేయత కలిగి ఉండి ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి ద్వేషించి క్రీస్తుకు ఇష్టమైనటువంటి రీతిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు కాబట్టి గొప్పగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు, ఒకగానొక కొడుకుని నీవు బలి ఇవ్వమన్నప్పుడు వెనక ముందు చూడలేదు, కానీ తన యొక్క కుమారుని బలి ఇవ్వడానికి వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం మనం. కాబట్టి విధేయత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవునికి విధేయులైనట్లయితే, నీ శరీరము దేవునికి గనక విధేయులైనట్లయితే నీవు నీతిమంతులుగా మార్చబడతావు. ఒకవేళ నీ శరీరం గనక పాపానికి విధేయత గనక చూపించినట్లయితే మనమందరం కూడా పాపస్థితిలోకి, సాతాను యొక్క దాసత్వంలోనికి వెళ్తాం. కాబట్టి ప్రభు యొక్క విధేయతను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్తం చిందించడం ద్వారానే, ఆయన తండ్రి యొక్క మాటకు విధేయులై రక్తం చిందించడం ద్వారానే మనందరికీ పాప క్షమాపణ, నిత్యజీవం కలిగిందనేటువంటి సత్యాన్ని గమనించి ఆయన మాటలకు విధేయత చూపిద్దాం. ఆయన ఇచ్చేటువంటి రాజ్యానికి వారసులు అవుదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించినట్లుగా నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అంతగా మీరు మిమ్మల్ని తగ్గించుకొని
మా కొరకు నాయన ఈ లోకంలోనికి వచ్చి మీ రక్తాన్ని చిందించడం ద్వారా మా అందరికీ పాప క్షమాపణ ఇచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మీ మాటల చేతనైనా మేము కూడా విధేయులుగా ఉండినట్లుగా, మీ మాటలకు మేము కూడా విధేయులైనట్లుగా సహాయం దయచేయమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని మేము పొందుకునే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.